హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య కళ్యాణ్ ముచ్చట్లు. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము రీసెంట్గా ఒక 1 వీక్ ట్రిప్కి వెళ్ళామన్నమాట. సో ఆ ట్రిప్లో భాగంగా ఒక డే మేమైతే బీచ్కి వెళ్ళాము. యూకేలో ఇది చాలా ఫేమస్ బీచ్ అనమాట. సో ఆల్మోస్ట్ యూకేలో ఉన్న ఇక్కడ అందరికీ ఈ బీచ్కి వెళ్ళే ఉండొచ్చు ఆర్ఎల్స్ విని ఉండొచ్చు. సో మేమైతే ఆ బీచ్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, బట్ సంహవ్ కుదరలేదు. ఎందుకంటే అది మేముండే ప్లేస్కి చాలా దూరంగా ఉంటుంది. సో లైక్ ప్లాన్డ్గా వెళ్ళాలి అనేసి ఎప్పటి నుంచో మేము దాన్ని అట్లా పాజ్ పెట్టాము. సో ఇప్పుడు టైం వచ్చింది ఫైనల్లీ. మా ఫ్రెండ్స్ అండ్ లైక్ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ మేము కలిసి వెళ్ళాము. సో వీళ్ళిద్దరూ అన్న వాళ్ళ పాపలనమాట. వీళ్ళిద్దరు నాకు ఇట్లా ఇంట్రో చెప్తున్నారు, నేను యూట్యూబ్కి వీడియో రికార్డ్ చేస్తున్నాను చూసి, లైక్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య కళ్యాణ్ ముచ్చట్లు అని కొంచెం క్యూట్గా చెప్తూ ఉండే. బట్ ఆ రోజు మేము వెళ్ళిన రోజు చాలా విండీ ఉండే అనమాట. సో దానివల్ల వాళ్ళ వాయిసెస్ కంటే కూడా ఎయిర్ సౌండ్ ఎక్కువ ఉంది. సో వాళ్ళ వాయిసెస్ నేను మ్యూట్ చేయాల్సి వచ్చింది. సంహౌ ఇంకా మొత్తం ఆల్ ఓవర్ ద వీడియో మొత్తం మ్యూట్ చేసేసి ఇంకా నేను జస్ట్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను యాజ్ ఆఫ్ నవ్ అయితే. సో ఇదైతే పార్కింగ్ లొకేషన్ అండ్ ఇక్కడ నుంచి మనం చాలా డిస్టెన్సే కొంచెం వాక్ చేయాలి. బట్ వెళ్ళేటప్పుడు మాకు పెద్ద తెలియలేదు, ఎందుకంటే మేము చాలా ఎక్సైట్ అవుతూ కబుర్లు చెప్పుకుంటూ ఇట్లా వీడియో రికార్డ్ చేస్తూ సో అలా వెళ్ళాం కాబట్టి సో మాకు ఏం తెలియలేదన్నమాట వెళ్ళేటప్పుడు ఇట్లా చాలా దూరం ఉంది నడవాలి అని. బట్ స్టిల్ వచ్చేటప్పుడు అయితే బాగానే కాలు నొప్పులు వచ్చినాయి. పిల్లలు కూడా కొంచెం బాగానే కష్టపడ్డారు నడవడానికి. కొంచెం డౌన్ నుంచి ఇట్లా అప్కి రావాలి కదా, అది కొంచెం కష్టమైంది. కొంచెం ఎల్డర్లీ లైక్ పేరెంట్స్ని ఎవరన్నా తీసుకెళ్తే వాళ్ళు కొంచెం చూసుకుని తీసుకెళ్ళాలన్నమాట ఈ లొకేషన్కి, లైక్ నడవగలరా లేదా అని. యా, అలాగే ఈ బీచ్ అంటే బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ గారికి చాలా ఫేవరెట్ ప్లేస్ అంట. లైక్ ఉన్న టూరిస్ట్ ప్లేసెస్లో ఆయనకున్న లైక్ బీచెస్లో దిస్ ఇస్ ద మోస్ట్ ఫేవరెట్ వన్ అని ఆయన ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. అండ్ అలాగే ఈ పర్టికులర్ లొకేషన్లో ఒక బాలీవుడ్ మూవీకి ఒక సాంగ్ షూట్ కూడా అయ్యింది ఇక్కడ చాలా ఇయర్స్ బ్యాక్. సో ఆ బీచ్ పేర్లో అన్నట్టు డర్ డోర్ అన్నట్టు, సో ఇది డోర్ ఆకారంలో ఉంటుంది బీచ్. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ డిఫరెంట్ నార్మల్ బీచెస్తో పోలిస్తే. సో అందుకే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది బీచ్, లైక్ ఫొటోస్కి కానీ వీడియోస్కి ఆర్ ఎనీ షూట్స్కి అట్లా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం బీచ్లో కలుసుకుందాం మళ్ళీ. యాక్చువల్గా ఈ బీచ్కి నేను మా హస్బెండే వచ్చుంటే అంత ఎంజాయ్ చేయకపోతుండే, అంత హైప్ కూడా రాకపోతుండేనేమో మాకు. ఎందుకంటే ఈ బీచ్ చాలా లైక్ బ్యూటిఫుల్గా అండ్ మంచి ట్రెక్గా ఒక చిన్న వాకబుల్గా ఉంది కాబట్టి గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వెళ్తేనే బాగుంటుంది. ఫ్రెండ్స్ అవని ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ ఓన్లీ 1 or 2 మెంబర్స్ వెళ్తే అస్సలు ఎంజాయ్ చేయరు, అది మాత్రం డెఫినెట్గా చెప్పగలను. మేమిద్దరమే ఉండుంటే అస్సలు ఎంజాయ్ చేయకపోతుండే. ఓకే ఏదో బీచ్ చూసినాం 4 ఫోటోలు తీసుకున్నాం వచ్చినామా అన్నట్టే ఉంటుండే. బట్ స్టిల్ అందరం కలిసి వెళ్తేనే చాలా బాగుంది. అందులోనూ మేము పిల్లలతో వెళ్ళాం కాబట్టి ఇంకా డబల్ అయింది మా ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంతా కూడా. చాలా బాగా ఎంజాయ్ చేసినాము. సో ఇక్కడ యాక్చువల్గా క్యాంపింగ్ కూడా ఉందన్నమాట. క్యాంపింగ్ ఏరియా ఉంది పక్కనే. ఎవరైనా ఒక 1 నైట్ స్టే ఉండి క్యాంపింగ్ చేసుకొని నెక్స్ట్ డే పొద్దున్నే వెళ్ళొచ్చు. అట్లా ట్రిప్కి వస్తారు కదా అట్లా హాలిడేస్కి, అలా వచ్చే వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతుంది ఈ ప్లేస్. అక్కడ అలాగే రూమ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే రూమ్స్ బీచ్ పక్కనే రూమ్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. మేము ఎందుకంటే అదే రోజు ఆ ఏరియాలోనే ఉండాల్సి వచ్చింది. బికాజ్ మేము రెస్ట్ ఆఫ్ ద వీక్ మొత్తం ట్రిప్ వేసుకున్నాం కాబట్టి అన్న వాళ్ళు ఓన్లీ బీచ్ వరకే వచ్చారు. నెక్స్ట్ వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. మేమేమో రూమ్స్ చూసుకున్నాం కానీ బీచ్ పక్కనే ఉన్న రూమ్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఓన్లీ జస్ట్ ఈవినింగ్ వెళ్ళి చెక్ ఇన్ అయ్యి పొద్దున్నే మళ్ళీ 10 o'clockకి చెక్అవుట్ అయిపోవాలి. ఓన్లీ ఒక నైట్ పడుకోవడానికి చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. లిటరల్లీ ఒక్క నైట్కి మాకు £200 ఆర్ £250, ఆల్మోస్ట్ £300 వరకు చూపించింది ఇద్దరు పర్సన్స్కి మాకు. అంటే లిటరల్లీ 30,000. సో మేము అంత పెట్టదలుచుకోలేదు, అసలు యూజ్ లేదు అనిపించి మేము కొంచెం దూరంగానే చేసుకున్నాము ఆ రోజు వరకు. ఇట్లా ఫుల్ ఫన్ చేసుకున్నాము. ఆయన మేము అందరం చిన్న పిల్లలు అయ్యి ఫుల్ డాన్సులు కబుర్లు సెటైర్స్
2-3 అవర్స్ వరకు అక్కడే కూర్చొని ఫుల్ ముచ్చట్లు చెప్పుకున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. నేను మా హస్బెండ్ అయితే పర్సనల్గా మస్తు ఎంజాయ్ చేసినాం, మా అన్న వాళ్ళ ఫ్యామిలీ అండ్ అందరం కలిసి. చాలా బాగా అయితే జరిగింది. ఎవరైనా కనుక యూకేలో ఈ బీచ్కి వెళ్ళకపోయి ఉంటే కనుక డెఫినెట్గా ప్లాన్ చేసుకోవాలి అని అయితే చెప్పగలను నేను. ఇలాగే చాలాసేపు కూర్చున్నాం, లైక్ 3 అవర్స్ వరకు కూర్చుని చాలా కబుర్లు చెప్పుకున్నాం, సెటైర్స్ వేసుకున్నాం. చాలామంది అక్కడ ఫన్నీగా ఫోటోలు దిగుతుంటే, లైక్ వీడియో షూట్స్ చేసుకుంటే అవన్నీ కూడా చూసుకుని మస్తు నవ్వుకున్నాం అనమాట. ఇంకా అందరం ఇట్లనే ఇంకా టిక్టాక్ కోసం కొన్ని వీడియోస్ షూట్ చేసుకోవడం కానీ, డీజే పాటలు పెట్టుకుని మా ఆయన ఇంకా పిల్లలు వీళ్ళందరూ డాన్సులు చేసిర్రు. ఇంకా చాలాసేపు అయితే ఎంజాయ్ చేసినాము. దాని తర్వాత అయితే మేము రూమ్ బుక్ చేసుకుని ఆ రోజు నైట్ స్టే ఉండడానికి అయితే రూమ్కి వచ్చాము. సో ఇదే మేము ఉండబోతున్న రూమ్. మేము ఎలా రూమ్ చూస్ చేసుకుంటామంటే మరీ టూ మచ్ లగ్జీరియస్ వెళ్ళిపోము, అట్లని మరీ నార్మల్ చీప్గా చూసుకోము. కంఫర్టబుల్గా ఉండేలాగా మాకు నైట్ పడుకోవడానికి. బికాస్ ఎందుకంటే మనం వెళ్ళేదే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి. సో దానికి బడ్జెట్ ఎక్కువ చూసుకుంటాం మేము, దానికి పెట్టాలి ఎంజాయ్ చేయడానికి. రూమ్స్కి ఎందుకు, ఓన్లీ జస్ట్ పడుకుంటాం అండ్ ఎల్స్ రెడీ అవుతాం కదా. సో దానికి మరీ టూ మచ్ బడ్జెట్లో వెళ్ళిపోము. కంఫర్టబుల్గా ఉందా లేదా కొంచెం అవన్నీ చూసుకుని, సో దాన్ని బట్టి మేము పర్సనల్గా అలా ప్లాన్ చేసుకుంటాం మా ట్రిప్స్ వచ్చేసి. సో ఇదే ఆ రోజు నైట్కి మేము ఉండబోయే స్టే. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ చెక్అవుట్ అయిపోవాలి. ఓన్లీ 1 నైట్కి రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. చాలా బాగుంది యాక్చువల్గా. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇక్కడ ఈ బీచ్ సైడ్ ఎట్లుంటుందా అని. వీ వర్ సో ఇంప్రెస్డ్ యాక్చువల్గా. సో ఈ హోటల్లో మాకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ అయింది మాకు వచ్చిన ప్రైస్లో. అండ్ మార్నింగ్ లేచి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసుకుని, ఫస్ట్ అయితే కాఫీ ఇచ్చారు. కాఫీ ప్రిపేర్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఏముంటాయి, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్లే ఉంటాయి కదా, నార్మల్గా స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఇవే ఉంటాయి కాబట్టి. సో ఆ బ్రేక్ఫాస్ట్ కొంచెం అయితే చేసేసుకుని చెక్అవుట్ అయిపోయి నెక్స్ట్ డెస్టినేషన్స్కి వెళ్ళిపోయాను. సో నెక్స్ట్ ఏమేం ప్లేసెస్కి వెళ్ళాం, ఏమేం చేసాం అనేది నెక్స్ట్ వీడియోస్లో రాబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.